హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. అంతేకాకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి చక్కగా మీరు ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. అమెజాన్ హైదరాబాద్ ఈజ్ హియరింగ్ ఫర్ సిపో టీమ్ లెవెల్ 3 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్. అంటే అమెజాన్ అనేది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసిందనమాట. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి దాదాపుగా 11,000 వరకు అయితే అప్లికెంట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. జాబ్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండాల్సింది కీ స్కిల్స్ అనమాట. కొన్ని స్కిల్స్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి 50+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ విషయానికి వచ్చేసరికి 3 lakhs నుంచి 4 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఏది పర్ ఇయర్కి, అంటే దాదాపుగా పర్ మంత్కి వచ్చేసరికి 20,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హియరింగ్ ఆఫీస్ లొకేషన్ ఇన్ హైదరాబాద్, అంటే అమెజాన్ యొక్క ఆఫీస్ వచ్చేసరికి మన హైదరాబాద్లో అయితే ఉంది. కానీ మీరైతే చక్కగా ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు. ఇంకా మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా మెండుగా ఉండాలన్నమాట. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా మనకు అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కర్ణాటక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, అలాగే పంజాబ్, ఇంకా ఫైనల్గా కేరళ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఒక 6 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. అది కూడా మీరు ఇంటి నుంచి అయితే చేయొచ్చు. ఇంకా కొన్ని ఇదంతా అయితే జాబ్ యొక్క డీటెయిల్స్, అంటే ఆ కంపెనీకి సంబంధించింది అవన్నీ అనమాట. ఇంకా కీ జాబ్ రెస్పాన్సిబిలిటీలోకి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఇంక్లూడ్స్ బట్ ఇట్ నాట్ లిమిటెడ్, అంటే ఇవి అయితే ఉండాలి, కాకపోతే లిమిట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇంకా రీసెర్చర్స్ అండ్ ఇవెల్యూట్స్, ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్స్, అంటే ట్రాన్సాక్షన్స్ గురించి మీరైతే సెర్చ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎవల్యూట్స్, ఇలాంటివన్నీ అనమాట. టేక్స్ అప్రోప్రియేట్ యాక్షన్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రొడ్యూస్ ది టూల్స్, అంటే కంపెనీకి సంబంధించి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. ఆ టూల్స్ అయితే మీరు అంటే ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ అయితే మీరు రెక్టిఫై చేస్తూ ఉండాలన్నమాట. అంటే రివ్యూ చేస్తూ ఉండాలి. డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ అండ్ ప్రొవైడింగ్ డీటెయిల్స్ అనలిటికల్, అంటే డాక్యుమెంట్స్ కూడా మీరు రివ్యూ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ఎలాంటి అంటే కమ్యూనికేషన్స్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్, ఈమెయిల్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, అంటే కస్టమర్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ సైట్స్, అంటే ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా అయితే మీరు కస్టమర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి. అలాగే కమ్యూనికేషన్స్ విత్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ పీడ్స్ ఇన్ పర్సన్స్ వయా ఈమెయిల్, అనలిటిక్స్ అండ్ ఫోన్ డ్యూరేషన్ ఫాలోయింగ్ విత్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాను కదా, ఈమెయిల్స్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ మీరైతే కస్టమర్కి కనెక్ట్ అయి ఉండాలి. ఇది సంబంధించి అవే అనమాట. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఏదైనా గ్రాడ్యుయేట్, ఏది బీకామ్ కానీ, బీఎస్సీ కానీ లేదా బీబీఏ కానీ, వీటికి సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏది రాయడంలో కానీ, మాట్లాడడంలో అంటే చదవడంలో కానీ, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు హ్యాండిల్ ది ఇంటర్ప్రెట్ లార్జ్ సైట్స్ ఆఫ్ డేటా, అంటే కొన్ని సైట్స్ యొక్క డేటా మీరైతే రివ్యూ చేస్తూ, అంటే దానికి సంబంధించి ఎలాంటివి అవన్నీ అయితే చూస్తూ ఉండాలి. అలాగే డిమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ విత్ ది టీమ్. ఇవే ఫ్రెండ్స్ మొత్తంగా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డెమాన్స్ట్రేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రొవెంట్ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్షన్స్ అండ్ ఎఫెక్టివ్లీ విత్ ఇండిపెండెంట్ సెట్టింగ్స్,
గ్లోబల్ గురించి, ఎక్సలెంట్, ఇంక ఏం లేదు ఫ్రెండ్, అనలిటికల్ స్కిల్స్ ఇవైతే ఉండాలి. ఇంకా షిఫ్టింగ్ పద్ధతిలో ఉంటుంది. వీక్లీ ఆఫ్ 2 అయితే ఉంటుంది. ఏది రొటేషనల్, సాటర్డే అండ్ సండే. 5 డేస్ అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక అప్లై చేసి లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.